అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? గోవిందుడి సొద. వేమవరం అన్న గ్రామంలో నాగేంద్రయ్య, వరలక్ష్మి అనే దంపతులుండేవాళ్ళు. వాళ్ళు గ్రామంలోని ఆస్తిపరుల్లో ఒకరు. వాళ్లకు గోవిందుడు అనేవాడొక్కడే కొడుకు. వాడు చదువు సంధ్యలు, తెలివితేటలు ఉన్నవాడే కానీ ఇంటి పనులే మాత్రము పట్టించుకోకుండా అన్ని వేళలా స్నేహితులతో తిరుగుతూ ఉండేవాడు. తల్లిదండ్రులు ఎంత కోపడినా లెక్క చేసేవాడు కాదు. ఇలా ఉండగా గోవిందుడి మేనమామ ఒకసారి తన చెల్లెల్ని చూడటానికి వచ్చి మేనల్లుడి పరిస్థితి తెలుసుకొని వాడలా చెడిపోవడానికి మీరే కారణమంటూ బావా చెల్లెళ్ల మీద దెబ్బలాటకు దిగాడు. మేమేం చెయ్యగలము? ఎంత చెప్పినా ఎన్ని తిట్టినా వాడు లెక్క చెయ్యటం లేదు అన్నారు వాళ్ళు. గోవిందుడి మేనమామ వాణ్ణి పిలిచి, ఒరే, నీ తల్లిదండ్రులు నిన్ను ఎదురుగా తిడుతున్నారు, స్నేహితులు చాటుగా తిడుతున్నారు, చేతకాని వాణ్ణి ఎవ్వరూ గౌరవించరు అన్నాడు. నా స్నేహితులు అలాంటి వాళ్ళు కాదు అన్నాడు గోవిందుడు. నీ స్నేహితుల నిజరూపం తెలుసుకోవాలంటే ఒక ఉపాయం ఉంది. నీ గొప్పతనాన్ని, సామర్థ్యాన్ని వాళ్ళ దగ్గర విపరీతంగా పొగుడుకో, అప్పుడు వాళ్ళేం చేస్తారో చూడు అన్నాడు మేనమామ. గోవిందుడు అలాగే చేశాడు. మొదట్లో వాడి స్నేహితులు ఏదో సరదాకు చెబుతున్నాడని విన్నారు. కానీ వాడు నిజంగానే ఈ గొప్పలన్నీ చెబుతున్నాడని గ్రహించాక, ఏరా, తల్లి పుట్టింటి సంగతి మేనమామకు తెలియదా? నీ గొప్పతనమేపాటిదో మాకు తెలుసు అని విసుక్కున్నారు. అయినా గోవిందుడు తన అలవాటు మానకుండా, మా ఇంట్లో నా మాటకు ఎలాంటి విలువ ఇస్తారో మీకు తెలియదు. వ్యవసాయ పనుల నుంచి ఎన్నో విషయాల్లో అంతా నా సలహా ప్రకారమే మా నాన్న చేస్తుంటాడు. కావాలంటే మా నాన్ననడగండి, అమ్మనడగండి, మా మేనమామనడగండి అన్నాడు. తనను గురించిన లేనిపోని గొప్పలు చెప్పుకోవడం గోవిందుడు మానడని తెలుసుకొని వాడి స్నేహితులు క్రమంగా దూరం కాసాగారు. 1 నెల గడిచేసరికి వాడికి గ్రామంలో స్నేహితుడంటూ లేకుండా పోయాడు. అప్పుడు గోవిందుడు మేనమామ దగ్గరకు పోయి, నువ్వు చెప్పింది అక్షరాలా నిజం. నా స్నేహితులు అసూయపరులు. నా గొప్పతనం విని ఓర్చలేకపోతున్నారు. ఇంతకాలంగా వాళ్లతో తిరిగి నా కాలాన్ని వృధా చేసుకున్నాను. ఇప్పుడేం చెయ్యాలో నువ్వే చెప్పు అని అడిగాడు. నీ తల్లిదండ్రుల మాట విని వాళ్ళు చెప్పినట్లు చేస్తూ వాళ్లను సంతోషపెట్టు అన్నాడు వాడి మేనమామ. వాళ్ళు మాత్రం నా స్నేహితుల్లాంటి వాళ్ళు కాదన్న నమ్మకమేమిటి అన్నాడు గోవిందుడు అనుమానంగా. నీ గురించి ఎన్ని పొగడ్తలు చెప్పుకున్నా వాళ్ళు వింటారు, అంతేకాని అసూయపడరు అన్నాడు మేనమామ. తరువాత ఆయన తన చెల్లెలికి, బావగారికి వాడు తనను తానెంతగా పొగుడుకున్నా విని అవుననమని సలహా ఇచ్చాడు. కొడుకు బాగుపడితే అదే చాలనుకొని వాళ్ళు సరేనన్నారు. ఆ రోజు నుంచి గోవిందుడు తల్లిదండ్రుల దగ్గరే తన గొప్పలు చెప్పుకోసాగాడు. వాళ్ళు ఎంతో ఓపికగాను అభిమానంగాను వినటం గమనించి వాడికి వాళ్ళంటే చాలా ప్రేమాభిమానాలు, గౌరవం కలిగి వాళ్ళు చెప్పినట్లు ఇంటి పనుల్లో, వ్యవసాయ పనుల్లో సాయపడసాగాడు. మేనల్లుడిలో వచ్చిన మార్పు మేనమామకు సంతోషం కలిగించింది. ఆయన తిరిగి తన ఊరు వెళ్ళేటప్పుడు వాడితో, ఒరే, ఎప్పుడూ ఒకేలాగు పొగుడుతుంటే అయిన వాళ్ళకు కూడా విసుగు పుడుతుంది. ఒక పని చెయ్యి, ఈ రోజు నుంచి గొప్ప గొప్ప కావ్యాలు, కథలు చదవటం ప్రారంభించు. వాటిల్లో మంత్రులు రాజుల్ని, భక్తులు దేవుణ్ణి, భార్యలు భర్తల్ని ఎన్నో విధాలా పొగిడిన వివరాలుంటాయి. ఆ పొగడ్తలన్నీ నీ సొంతం చేసుకో అన్నాడు. గోవిందుడు మేనమామ సలహా ప్రకారం కథలు, కావ్యాలు చదవటం ప్రారంభించాడు. కొడుకులో వచ్చిన మార్పు నాగేంద్రయ్య, వరలక్ష్మిలకు సంతోషం కలిగిస్తున్న మాట నిజం. కానీ
వాడిప్పుడు తనను తాను పొగుడుకోవడంతో పాటు తల్లిదండ్రులను కూడా అర్థం లేని పొగట్టలతో విసుగెత్తిస్తున్నాడు. దీన్ని భరించలేక వాళ్ళు వాణ్ణి కాస్త బయటికి పోయి తిరిగి రమ్మనేవాళ్ళు. అయితే గ్రామంలో అందరికీ వాడి సంగతి తెలిసిపోవడంతో వాళ్ళు వాణ్ణి తప్పించుకొని తిరగసాగారు. ఆఖరికి ఒక రోజున గోవిందుడి తల్లి భర్తతో, మనవాడి పొగడ్తల సొధ భరించటం చాలా కష్టంగా ఉంది, దీనికేదైనా ఉపాయం చూడండి అన్నది. ఇందుకు వేరే ఉపాయం ఏమీ లేదు. వాడికి పెళ్లి చేస్తే ఆ సొదంతా వాడి భార్య భరిస్తుంది అన్నాడు నాగేంద్రయ్య. వాళ్ళు గోవిందుడి పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే వాడికి ఇప్పటికే అతివాగుడు, సొదమనిషి అని పేరు పడిపోవడంతో వెంటనే పిల్లనిచ్చేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. ఆ సమయంలో గోవిందుడి మామ వాళ్ళ ఇంటికి వచ్చి సంగతి తెలుసుకొని ఉయ్యాల్లో పిల్లవాణ్ణి పెట్టుకొని ఊరంతా వెతికినట్లు నా కూతురు రాధ ఉండగా వాడికి వేరే సంబంధాలు చూస్తారెందుకు అని అడిగాడు. గోవిందుడి తల్లిదండ్రులు ముఖముఖాలు చూసుకున్నారు. రాధ గోవిందుడికి ఈడైనదని వాళ్ళకి తెలుసు. అయితే ఆ పిల్ల పరమనాస్తికురాలు, బొత్తిగా దైవభక్తి లేదు, పూజలు వ్రతాలు అంటే అసలు గిట్టదు. వాడి తల్లిదండ్రులు మేనమామతో అందరూ వాడికి పిల్లనివ్వడానికి వెనకాడుతున్నప్పుడు నువ్వు మాత్రం ఒప్పుకుంటావా అని ఊరుకున్నాము. నీకు ఇష్టమైతే మాకు ఇష్టమే అన్నారు. గోవిందుడికి రాధకు వివాహమయ్యింది. ఇప్పుడు వాడు తన పొగడ్తల సొదంతా భార్యకు చెప్పుకోవడం ప్రారంభించాడు. ఇందువల్ల వాడి తల్లిదండ్రులకు ప్రాణం సుఖంగా ఉంటున్నది. అందుకు కారణం అయిన కోడలు అంటే వాళ్లకు ఎంతో ప్రేమాభిమానాలు కలిగాయి. రాధకు అత్తవారింట సుఖంగానే ఉంది, కానీ భర్త సొద భరించటం కష్టమైపోయింది. ఆమె బాగా ఆలోచించి రోజూ ఏవో పూజలు, వ్రతాలు, నోములు చెయ్యసాగింది. ఆమె ఇలాంటి పనుల్లో ఉండగా గోవిందుడు తన సొద ఆమెకు వినిపించేవాడు కాదు. ఆ బాధ తప్పడంతో క్రమంగా రాధలో దైవభక్తి పెరిగిపోయింది. ఆమె నాస్తికత్వం వదిలి ఆస్తికురాలు కావడంతో అత్తమామలు చాలా సంతోషించి ఈ సంగతి వియ్యంకుడికి తెలియచేశారు. గోవిందుడి మేనమామ తన కూతురిలో ఇంత మార్పు ఎలా కలిగిందా అని ఆశ్చర్యపోయి ఆమెను చూడవచ్చాడు. రాధ తండ్రికి అసలు కారణం వివరించి చెప్పింది. ఒక నాస్తికురాలిని ఆస్తికురాలిగా చెయ్యగలిగిన గోవిందుడి సొద అద్భుతం అనిపించిందాయనకు. కానీ కూతురుకు భర్త పట్ల ఉండవలసినంత ఆదరం లేదు. అతడంటే ఆమెకు భయంగా ఉంటుంది. గోవిందుణ్ణి ఎలాగైనా మార్చాలనుకొని ఆయన గోవిందుణ్ణి ఊరి బయటకు షికారుకు తీసుకుపోయి, ఒరే, నిన్ను పనికిమాలిన స్నేహితుల నుంచి దూరం చేసేందుకు సొంత పొగడ్తల సోదె ప్రారంభించమన్నాను. అది ఇప్పుడు నీలో బాగా ముదిరిపోయి అయిన వాళ్ళు కూడా నువ్వంటే భయపడుతున్నారు. నువ్విక ఈ దురలవాటు మానుకోవాలి అన్నాడు. నాకిప్పుడు వాగుడు బాగా అలవాటైపోయింది మామయ్య, అది తగ్గే ఉపాయం ఏదో నువ్వే చెప్పు అన్నాడు గోవిందుడు. మేనమామ కాసేపు ఆలోచించి, అయితే నేను చెప్పినట్లు చెయ్యి. ఇప్పటి నుంచి ఎదుటి వాళ్లతో మాట్లాడేటప్పుడు నిన్ను పొగుడుకోవటం మానేసి వాళ్లను పొగుడుతూ ఉండు. తరువాత ఏం జరుగుతుందో చూడు అని చెప్పి వెళ్ళిపోయాడు. మేనమామ చెప్పినట్లే ఈ కొత్త పద్ధతి ప్రారంభించాడు గోవిందుడు. క్రమంగా వాడికి స్నేహితులు పెరిగారు. ఇంట్లో వాళ్ళు కూడా వాడి మాటలు వినడానికి ఇష్టపడసాగారు. కానీ ఇంతకాలం తనను పొగుడుకునేందుకు అలవాటు పడ్డ గోవిందుడికి ఇతరులను పొగడటం విసుగ్గా ఉంటున్నది. అందువల్ల క్రమంగా వాడి సొద తగ్గిపోయింది. ఊరికే ఉంటే ఏదో మాట్లాడక తప్పదని వాడు ఇంటి పనుల్లో మునిగి తేలసాగాడు. ఇలా కొంతకాలం గడిచేసరికి గోవిందుడు మంచి పనిమంతుడని పేరు తెచ్చుకున్నాడు. అయిన వాళ్ళు స్నేహితులు కూడా వాణ్ణి
ఎంతో అభిమానించసాగారు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.